డివైన్ ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ ఎలాగుంటుంది అనేది కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు ఇంకొంచెం ముందుకు మనం వెళ్దాం. చూడండి, యోహాను 3:16. ఈ పరలోకపు నిత్యత్వపు రక్షణ, నిత్యత్వ కాపుదల ఏమంటుందంట? ఈ వాక్యం మనకు చాలా తరచుగా మనం తెలిసిన వాక్యమే. దేవుడు లోకంని ఎంతో ప్రేమించను, ఆయన ఎంతో ప్రేమించడు కాగా కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక, మీరు నశించిపోకూడదు. అటువంటి క్షేమంలో, అటువంటి ప్రొటెక్షన్లో మీరు ఉండాలి. మీ ఆత్మ నశించిపోకూడదు, మీ ఆత్మీయ జీవితం కోల్పోకూడదు, మీ విశ్వాస జీవితం కోల్పోకూడదు, మీ ప్రార్థనా జీవితం కోల్పోకూడదు. మీ ప్రార్థనా జీవితానికి సరైన కంచె మీరు వేసుకున్నారా? దేవుడితో సహవాసముతో జాగ్రత్తగా చూడాలి. తోడేలు వస్తున్నాయి. గొర్రె కూడా మాట్లాడతామో, గొర్రె కన్నా శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నాయి తోడేలు వచ్చి. గొర్రె బొచ్చు కప్పుకొని వస్తుంది అది. ఈరోజు వాక్యముతో మనం అంటుకట్టబడి లేకపోతే, ఈ ఆత్మ సంబంధమైన దైవిక రక్షణలో మనం లేకపోతే మనం ఏమైపోతాం? అపవాది దొంగతనమును, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. దొంగతనం చేస్తాడు. మొదట ఏది దొంగతనం చేస్తాడు? మీ మీద ఉన్న నమ్మకాన్ని దొంగతనం చేస్తాడు. అప్పటి వరకు నమ్మకంగా ఉన్నారు, అప్పటి వరకు విశ్వాసంగా ఉన్నారు, అప్పటి నుంచి అనుమానం వస్తూ ఉంటుంది. అప్పటి నుంచి కొంచెం ఆగుతూ ఉంటారు, అప్పటి నుంచి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ ఏమీ లేదు. కానీ అపవాది నమ్మకత్వము అన్న దాన్ని దొంగిలించేశాడు. డివైన్ ప్రొటెక్షన్ మీరు పెట్టుకోకపోతే అపవాది దొంగిలించేస్తాడు. వెండి బంగారముల కన్నా మిన్నైనది ప్రభు మనకిచ్చిన రక్షణ, ఆయన వాక్యము, ఆయన విలువ పెట్టి కొన్న సంఘము, ఆయన రక్తం చెందించి కొన్న ఆత్మలు మనమందరం కూడా. ఈరోజు దేవుడు రక్షించుకున్న దానిని ఏ మనసు మారి ప్రభు దగ్గరికి వచ్చామో మరలా అదే మనసు మార్చేసి ప్రభు దగ్గర నుంచి దూరం చేస్తున్నాడు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, మనం ఏ స్థితిలో ఉన్నా ఎలాగున్నప్పటికీ కూడా మందిరానికి రావాలి. ఎందుకంటే మందిరం మనల్ని ఆత్మశుద్ధీకరణ, మందిరం మనల్ని శుభ్రపరుస్తుంది, మందిరం మనల్ని గద్దేస్తుంది, మందిరం మనల్ని ముట్టుకెళ్ళేస్తుంది, మందిరం మనల్ని సరిచేస్తుంది, ఏదైనా చేస్తుంది. ఎందుకంటే మందిరంలో ఉన్నారు కాబట్టి. నా కుమారుడు ఈరోజు కాదు రేపన్నా వస్తే, నా కుమారుడు నేను మాట్లాడతాను, నాన్న నువ్వు వెళ్ళే మార్గము తప్పు, అది వాక్య విరుద్ధమైంది, కళ్ళు తెరుచుకో, ఇది నీకు నష్టము, ఇదిగో అపవాది తోడేలు గొర్రెబొచ్చు కప్పుకొని వస్తున్నాడు అని ప్రభు మాట్లాడి వాడు కళ్ళు తెరవాలి అంటే వాడు ప్రభు దగ్గర ఉండాలి, మందిరంలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి. ఈ రోజుకో రేపటికో ఎల్లుడికో ఎప్పుడొకప్పుడు ప్రభు సన్నిధిలో దేవుని యొక్క శిష్యులు పేతురు, ప్రభా నేను నీతోనే ఉంటాను ప్రభా అన్నాడు. ఏం చేశాడు? ఆయన బంధించి ఆయన శుభ్రంగా కుమ్మేస్తున్నారు, భయంకరంగా కొట్టేస్తున్నారు. యేసు ప్రభుని పిడిగుద్దులు గుద్దేస్తున్నారు, సంఖ్యలతో, కత్తులతో, గుదిగలతో ఆయన వచ్చి బంధించి చిత్రహింస పెడుతున్నారు. అది ఎటువంటి చిత్రహింస అంటే ఇంకా కొర్రాల దగ్గర తీసుకెళ్ళలేదు. వాళ్ళు పెట్టే హింస చూసి పేతురికి టెర్రర్ వస్తుంది. అల్లుపోయాడు పేతురు. ఎప్పుడు యేసయ్య పక్కనే ఉండే పేతురు, యేసయ్యతో ఉండే పేతురు ఏమైపోయాడు తెలుసా? భయపడిపోయాడు. అపవాది వాళ్ళు ఉన్న ధైర్యాన్ని దొంగిలించేసింది. వాడి ధైర్యానికి కాపుదల లేదు. కాపుదల ఇచ్చుకుని ఉంటే, రక్షణ ఇచ్చుకుని ఉంటే వాడు ధైర్యంగా నిలబడును, చివరి వరకు ఉండును. ఏది వాడి ధైర్యం, కాపుదల ఎక్కడ పోయింది? వాక్యము మాట్లాడినప్పుడు వాక్యానుసారంగా మనం ఏం చేసుకోవాలి?
సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. యేసుప్రభు మాట్లాడాడు, నువ్వు ముమ్మారు నేను ఎవరో తెలియదని బొంకావు అన్నాడు. అంటే పేతురు ఎటువంటి వాడో యేసుప్రభు కన్నా పేతురు తెలుసా? మీరు ఎటువంటి వాడు మీరు తెలుసా మీకు? నేను ఎటువంటి వాడు నాకు తెలియదు. బహుశా ఆ సమయం ఆ సందర్భం వస్తే కానీ నిజస్వరూపం అంటారు చూడండి, ఆ నిజస్వరూపం బయటకు రావాలి. ఈరోజు దేవుడి సన్నిధిలో మనమందరం కూడా ప్రభు దగ్గరికి, ప్రార్థన దగ్గరికి, వాక్యం దగ్గరికి వెళ్తే ఆ నిజ స్వరూపాలు బయటకు వస్తాయి. దేవుడు వాక్యము రెండంచెలుగా వాడియైన ఖడ్గము, అది కడుపులోనికి దూరిపోయి అంతరంగంలో ఉన్న విషయాలను పరిశోధిస్తుందంట. మన లోపల దాగి ఉండిపోయిన ఆ చిన్న చిన్న విషయాలు, ఆ స్వరూపము, ఆ స్వభావము, ఈర్ష అది చిన్నదే, అది మనం చాలా నష్టం కలిగిస్తుంది. అసూయ అది చిన్నదే, డంబపు మాటలు అవి చిన్నవే, స్వనీతి అది చిన్నదే. స్వనీతి అంటే నేనే మంచోన్ని, నేనే వేరుగుడ్డు, నేనే ఎక్కువ ప్రభుకి, నేనే నా తోరగానే అని మాట్లాడుతుంటారు. సో ఇక్కడ ప్రభు వాక్యంతో హెచ్చరించినప్పుడు వెంటనే అక్కడ పాదాలు తెరపడి ఒప్పుకొని, ప్రభా నీ కళ్ళకి నేను అలా ఉన్నానా? అయితే నేను చేస్తానమ్మా అలాగా, ప్రభా అలా జరగకూడదు, దేవా నీవే సహాయం చేయని అక్కడే క్షమాపణ అడిగి తన యొక్క ధైర్యానికి ఒక రక్షణ వేసుకుని ఉంటే అపవాది వచ్చి ధైర్యం దోచుకోదు. పేతురు ధైర్యానికి రక్షణ లేదు, కేవలం డంబపు మాటలు ఉన్నాయి అంతే. ఎవరు నీ పక్షముగా, ఏమండి ఒకవేళ ఏమైనా జరిగిందనుకో అప్పుడు వస్తుంది, అప్పుడు మాట్లాడుతుంది. ఎవరు నేను విడిచిపెట్టమని నేను విడిచిపెట్టను అని అన్న పేతురు డంబపు మాటలు ఏవైపోయినాయి, క్షణాల్లో కుప్పకూలిపోయినాయి. రక్షణ లేదు. వాక్యం గద్దించినప్పుడు వాక్యానుసారంగా కాపుదల మనం చేసుకోవాలి, కాపుదల మనం ఇచ్చుకోవాలి. తోమా అవిశ్వాసి, అపనమ్మకం. యేసు ప్రభు చూశానయ్యా నేను అని చెప్తే ఏం చేశాడు? ఆయన గాయాలు వేలు పెట్టి నేను చూస్తేనే కానీ నేను నమ్మను, విశ్వాసం లేదు. తోమాలో విశ్వాసాన్ని దొంగిలించేశాడు. యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చిన మాట, ఆయన తిరిగి లెగుస్తాడు అని చెప్పిన మాటని తోమ ఏం చేశాడు? విత్తువాడు ఉపమానం అండి, మీరు జాగ్రత్తగా వాక్యం వినాలి. విత్తువాడు ఉపమానం. పేతురు, యోహాను, తోమ, ఆంద్రేయ, లూకా, మత్తయి ఇలాగా 12 మంది శిష్యులు కూడా వాక్యం వింటున్నారు. వాక్యం వింటున్న మనుషులందరూ కూడా, మనుషులు అక్కడే ఉన్నారు, బుర్రలు అక్కడే ఉన్నాయి. బుర్రలో గుజ్జు ఎక్కడ ఉందో తెలియదు, ఆలోచన ఎక్కడ ఉన్నాయో తెలియదు. నన్ను బంధిస్తారు, హింసిస్తారు, కొడతారు, నన్ను చంపుతారు, 3వ దినాన్ని దీన్ని తిరిగి లెగిస్తానంటే బహుశా వారు విన్నారేమో. వీడేం చేశారు? ఆ త్రోవ పక్క పడ్డాయి. అపవాది వచ్చి, పక్షులు వచ్చి ఆ శ్రేష్టమైన విత్తనాలు, అంటే ఆయన తిరిగి లెగుస్తాడని బోధించిన శ్రేష్టమైన వాక్యమైన విత్తనాలు ఎత్తుకుపోయినాయి. వారి మనసులో లేవయ్యి. ప్రభు చెప్పలేదా అంటే 2-3 సార్లు చెప్పాడు వారికి. ఒక సందర్భం కూడా కాదు, 2-3 సందర్భాల్లో ఆయన మరణం గురించి, ఆయన హింస గురించి, ఆయన పునరుద్ధానం గురించి ఆయన చెప్పాడు. ఆయన అంటే వాక్యం ఎలా పెట్టినారు? వారు భూమి దున్నుకోలేదండి. ఎందుకు దున్నుతారు తెలుసా? పైన విత్తనాలు వేస్తే మొక్కలు రావు. ఎందుకంటే ఆ భూమి ఇలా గొచ్చలాగా చదును అయిపోయింది అనుకోండి, నునుపుగా అయిపోయింది అనుకోండి, అది ఎక్కడ వస్తుందో విత్తనాలు? విత్తనం రావాలంటే ఏం చేయాలి? మట్టిలో పడాలి. అది గొల్ల చేసి మట్టిలో పడాలి. కాబట్టి ఆ పొలాన్ని ఏం చేస్తారు? దున్నుతారు, నాగలు దున్నుతారు. దాన్ని దున్నుతున్నప్పుడు కొన్ని కర్రలు, కొన్ని రాళ్ళు, కొన్ని రప్పలు వస్తాయి. అవన్నీ తీసి పక్కన పడేస్తారు. ఎందుకంటే ఆ రాయి కింద విత్తనం పడింది ఇంకో మొక్క వస్తుందా? రాయి కింద పడ్డది విత్తనం వస్తుందా? మొక్క రాదు. ముళ్ళపొదలు వచ్చాయి, ముళ్ళపొదలు పర్లేదులే అని వెళ్ళిపోతే కొన్ని విత్తనాలు అందులో పడ్డాయి. ముళ్ళపొదలు ఏం చేస్తే అణిచివేసేస్తే అక్కడ ఫలించే ఆ వ్యక్తి బలహీనుడు. అందులో ఫలించాలని దానికన్నా బలము వాడి మీద ముళ్ళపొదలు, ఇహలోక సంబంధమైన అటువంటి మాలిన్యము,
శ్రమలు, ఆ శోధనలు అణిచివేసేస్తాయి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో మనం వింటున్న వాక్యము జాగ్రత్తగా, అందుకే మొదట ఆరాధన. ప్రభు సన్నిధికి వచ్చి మనం భూమిని దున్నుకోవాలి. ప్రభా, నీ వాక్యం అనే విత్తనాలు నా హృదయంలో పడాలి ప్రభా. ఆత్మ సంబంధమైన, దైవిక సంబంధమైన రక్షణలో నేను ఉన్నానా? రేపటి దినాన 1 గంట తర్వాత మనం ఎదుర్కోబోతున్న శ్రమ ఎటువంటిదో, మనం ఎదుర్కోబోతున్న హింస ఎటువంటిదో, దానికి నా ఆత్మీయ జీవితము సిద్ధంగా ఉందా? యోబు కలిగిన శ్రమకి యోబు సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన రక్షణ కలిగి ఉన్నాడు యోబు. తన ఆలోచన కావచ్చు, తన ఉద్దేశాలు కావచ్చు, సమస్తమన్నీ కూడా క్రీస్తులో భద్రపరిచి ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రభు యొక్క చింత జాగ్రత్త. చూడండి, తన కుమార్తెల కొరకు ప్రతి దినము ఒక్కొక్క బలిపీఠం బలి అర్పించేవాడంట. కుమార్తెలకు ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కసారి, ఒక్కొక్క కుమారుడి కొరకు ఒక బలి, ఒక కుమారుడికి ఒక బలి, ఒక కుమారుడికి ఒక బలి. అందరికి ఒకటి కాదండి, ఒకరికి ఒక గొర్రె అన్నమాట. చూడండి, 11 మంది సంతానం అంటే రోజు 11 మంది గొర్రెలు బలిచ్చేవాడు. చూడండి, ఎంత ప్రార్థనకి, విశ్వాసానికి, చెడుకి దేనికి ఇచ్చేవాడు? నా బిడ్డల మనసులో చెడు ఆలోచన వస్తాదేమో, అలా రాకూడదు ప్రభా అని ప్రతిదినము కూడా అనుదిన బలులు ఇచ్చేవాడు. ఆత్మ సంబంధమైన రక్షణ తన కుటుంబానికి వేసుకున్నాడు. ఎక్కడైనా ఒక తేడా మాట వచ్చిందంటే తల్లులు వెంటనే అక్కడ ఖండించాలి. దానికి సంబంధించి కొట్టినా పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. తండ్రి తన కుమారుడి పక్షంగా బెత్తం వాడినవాడు కుమారుడు విరోధంట. నీ కుమారుని బెత్తం పట్టుకుని కొట్టకపోతే వాడు విరోధి, వాడు ఆ తప్పులోనే ఉంటాడు, వాడు అబద్ధంలోనే ఉంటాడు, ఆ మోసంలోనే ఉంటాడు. ఈరోజు చిన్నదైంది, రేపొద్దున పెద్దది అవుతుంది. వాడి నాశనానికి మీరే కారణం. వాడు పట్టుకోవలసిన స్థితిలో కర్ర పట్టుకుని ఉంటే వాడు ఈరోజు మాట వినను. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అపవాది పొంచి ఉంటాడు, మరి ముఖ్యంగా మన మాటల్లో పొంచి ఉంటాడు. మన మాటలో నేను చాలా విషయాలు చెప్తాను. క్రైస్తవుల యొక్క ఆత్మ సంబంధమైన లేదా కుటుంబ సంబంధమైన రక్షణ కోల్పోవడానికి కారణము, ఆ డివైన్ ప్రొటెక్షన్లో లేకపోవడానికి కారణము వాళ్ళ నోరు. బైబిల్ చెప్తుంది, కత్తిపోటు వంటి మాటలు అంటండి వారి మాటలు, అవిశ్వాసపు మాటలు, అపనమ్మకము మాటలు. జరుగుతుంది లేదో, అవుతుంది లేదో, ఎవరున్నారు, ఎవరు వస్తారు, ఏం చేస్తారు, డాక్టర్ స్కానింగ్ తీస్తున్నాడు, ఏమైపోద్దో, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, ఏం జరిగిపోద్దో, గుండె అదిరిపోతుంది, ఆడు పేషెంట్ కాదు నేను పేషెంట్ అయిపోయేలాగా ఉన్నాను. ఎందుకు వస్తున్నా మాటలు? ఈ దేవుడు సజీవుడు కాదా? చచ్చిన దేవుడిని ఆరాధిస్తున్నారా మీరు? ఏమనుకోకండి, సిగ్గు లేదా మీకు? ప్రభుని ఆరాధించే వారు అవిశ్వాసం మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే అవిశ్వాసం మాటలు అపవాది పట్టుకుని మీ మీద దాడి చేస్తున్నాడు. అయ్య బాబా ఏం జరుగుతుందో అదే మాట పట్టుకున్నాడు. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే జరుగుతుంది. మీరు ఆలోచించే జరిగినప్పుడు మంచి ఆలోచించవచ్చు కదా. జీవమరణాలు 4 వశము, జీవాన్ని పలకచ్చు కదా. నష్టం జరుగుతుందిలే, ఈ నష్టం నాకు ఏమీ కాదు, నేను నిలబడతాను అని చెప్పు. ఈ లోకమంతా దండెత్తి నీ మీదకి వచ్చినా సరే మీరు నిలబడి ఉంటారు. హల్లెలూయా. మన మాటలు అంతా ప్రభావితం జరుగుతుందండి. ఆత్మ సంబంధమైన ప్రొటెక్షన్, స్పిరిచువల్ డివైన్ ప్రొటెక్షన్లో మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. యోబు అలా కాపాడుకున్నాడు కాబట్టి పిల్లల విషయంలోనే అంత అలాగా సిద్ధపడ్డాడంటే తన విషయంలో ఎలా ఉండి ఉంటాడు, తన ప్రార్థన ఎలా ఉండి ఉంటుంది. చూడండి, యోబు ఎంత స్పిరిచువల్లో స్టాండర్డ్లో ఉన్నాడు చూడండి. వారి మనసులోకి చెడు వస్తాదేమో చూడలేదు. వాడు నేను చూశాను, వాడు కొంచెం తేడా మాట్లాడు, ప్రభా వాడు మాట కొంచెం మారిందేంటి ప్రభా, ఏం మాట్లాడలేదు అక్కడ. వాళ్ళ మాట మారలేదు, వాళ్ళ ప్రవర్తన మారలేదు, వారు క్షేమంగా హ్యాపీగా ఆయన ప్రార్థనలోనే నడుస్తున్నారు వాళ్ళు. కానీ చూడండి, అతని ఆలోచన చూడండి, ప్రభా ఏది రాకూడదు ప్రభా, నీకు వ్యతిరేకంగా ఒక్క ఆలోచన కూడా రాకూడదు, ఒక తలంపు కూడా రాకూడదు. కాబట్టి వారి కొరకు ప్రభా నీవే కారించి, నీవే నీ కాపుదల్లో ఉండాలి ప్రభా. అపవాది పరుగుకి అందనంత దూరంగా ఉండాలి ప్రభా.
అపవాద అగ్ని బాణాలకు తగలంత రక్షణ వారి చుట్టూ ఉండాలి ప్రభా. విశ్వాసమైన డాలు ఎటు చూసినా ఎటువైపు నుంచి వేసినా సరే ధీటుగా నిలబడేట్టుగా ఉండాలి ప్రభా అని ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాడు. తను ప్రార్థన చేసుకున్నాడు, తన కుమారుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి యెహోలోక సంబంధమైన ఏది కూడా తన ఆత్మ సంబంధమైన కాపుదల, డివైన్ ప్రొటెక్షన్ ఆపలేకపోయింది. తన నవ్వు ఎక్కడ చెరగలేదు. తన నవ్వు ఎక్కడ చెరగలేదు. తన విశ్వాసం ఎక్కడ చెరగలేదు. అన్ని ఉన్నా, కోటేశ్వరుడుగా ఉన్న స్థితిలో కూడా నవ్వుతూనే ఉన్నాడు. బహుశా టీవీలో చూస్తారేమో, బహుశా పెద్దగా మన బయట కనబడరు అలాంటి వాళ్ళు, సినిమాలో చూపిస్తారేమో. ఏమీ లేకపోయినా సరే చూడండి, ఏమీ లేకపోయినా కెన్ ఇమాజిన్, ఆలోచించగలమా? వస్త్రాలు చిరిగిపోయి ఆ రోడ్డు పక్కన, ఆ పేడ పక్కన, ఆ కుక్క పక్కన కూర్చొని నా ప్రభు నాతో ఉన్నాడు నవ్వుతూ చెప్పగలరా? దట్ ఈస్ స్పిరిచువాలిటీ. హల్లెలూయా. అది ఆత్మీయ జీవితం. రోడ్డు పక్కన విసిరి పాడేసిన ఒక కాగితం మొక్కలాగా, సరైన వస్త్రాలు లేవు, కంపు కొడుతున్నావు, స్నానం చేసి ఎన్ని రోజులు ఏందో, ఎవరు ఆదరించారు, విసిరి పాడేస్తారు, అయినా సరే నవ్వుతూ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. అది డివైన్ ప్రొటెక్షన్ అంటే. ఆ ప్రొటెక్షన్ మనం లేకపోతే ఒక క్షణం తర్వాత ఏదైనా తేడా వచ్చిందంటే, ఎస్ మరోవైపు చూడు జోసెఫ్ ఏంటి అనుకుంటున్నావు, ఇంకో లోపల నుంచి అంటే కాపుదల లేదు, బలహీనమైన విశ్వాసము, బలహీనమైన ప్రార్థన. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ ప్రార్థన నీకు ధైర్యం పుట్టించట్లేదా, నీకు శక్తి పుట్టించట్లేదా? మరి నీకు ధైర్యం పుట్టించలేని ప్రార్థన ఎందుకండి మీకు? మీరు ప్రార్థన చేశారంటే ప్రార్థన ముందు ఉన్న విశ్వాసం కన్నా ప్రార్థన తర్వాత మీ విశ్వాసం పెరగాలి, ధైర్యం పెరగాలి, నమ్మకం పెరగాలి, భరోసా పెరగాలి, నా ప్రభు ఉన్నాడు అని అనిపించగలగాలి. కోసంతా కూడా మార్పు లేకుండా మన ఆత్మీయతలో మనం ఏం చేయగలం? మనం అంటే ప్రమాదంలో ఉన్నట్టే మనం లెక్క. ప్రమాదంలో ఉండంటే నీ చుట్టూ నలుగురు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ చుట్టూ నలుగురు వాక్యం చెప్తున్నారు, వాక్యం చెప్తున్నారు, మీ చుట్టూ నలుగురు ఆరాధన చేస్తున్నారు, మీరు కూడా ఆరాధన చేస్తున్నారు, గొంతులు వేస్తున్నారు అంతే. గుంపులు వెళ్ళిపోతుంది జీవితం అంతా కూడా, గుంపులు వెళ్ళిపోతుంది. నో, గుంపు ఎప్పుడు ఉండరు. అందుకే నేను చెప్తాను, ఎప్పుడు కూడా నేను ప్రభు మాత్రమే. గుంపు ఎప్పుడు కూడా నమ్మకొద్దు, ఎప్పుడు నమ్మకొద్దు, ఎవరిని నమ్మకొద్దు. మీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుడి మీదే ఆశ పెట్టుకుని ప్రభునే చూడండి, ప్రభుతోనే ఉండండి. మొదట మీ విశ్వాసాన్ని కాపాడుకున్నాక అప్పుడు మీ కుటుంబం దగ్గరికి వస్తాడు ప్రభు. మొదట మీరు, ఆ తర్వాత భర్త, భార్య, మమ్మీ, డాడీ, చిల్డ్రన్స్, వీళ్ళు ఏది ఏమైనా సరే, భూమి తలకిందులైపోయినా సరే నా ప్రభువు నేను మాత్రమే. ఇటుపక్క ఏది జరిగినా, ఏది వచ్చినా, ఏది చేసినా సరే ఓకే, ఇదైతే ఇలా సిద్ధపడతాం, ఇదైతే ఇలా సిద్ధపడతాం, రెడీ, దేనికన్నా రెడీ. దేవుడు నాకు ఇచ్చిన లెక్క సరిగ్గా నీ లెక్క వాడుకొని ఏదొచ్చినా రెడీ. నీ లెక్క చెప్తాను, ప్రభా ఈ స్థితిలో నా లెక్క నేను సరిగ్గా చేసుకున్నాను, నీ సరిగ్గా అక్కడ నిలబడ్డాను, ఇక ఏది జరిగినా సరే యెహోవా ఈరే ధైర్యంగా చెప్పగలను. అక్కడ దేవుడు వాక్యానుసారంగా మనం జీవిస్తూ ప్రార్థనాపూర్వకంగా అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాసంలో ఎదుగుతున్న వారికి మాత్రమే యెహోవా ఈరే. ఏ అంటక ఆ గొడుగు పడుచుకుంటూ, ఏ మాటలు పాడుకుంటూ, మంచి మాటలు అయితే మంచిగా, చెడ్డ మాటలు అయితే చెడ్డ మాటలుగా, వాళ్ళకి కాదు యెహోవా ఈరే అంటే. వాళ్ళకి సంబంధించింది కాదు అది. వాళ్ళు వేరే మాటలు, వారి లోకం వేరు, వాళ్ళ మనుషులు వేరు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ తీర్మానాలు వేరు. కంచి, యోబు చుట్టూ కంచి వేస్తున్నారంట. యోబు చుట్టూ కంచి. యోబు ఆత్మీయ జీవితాన్ని కంచి వేసుకున్నాడండి. యోబుకి కలిగిన ఆ సంపద, ఆ కుటుంబము ఇహలోక సంబంధమైన, మెటీరియల్ సంబంధమైన, సంబంధమైన వస్తువులు, కాస్ట్లీ వస్తువులు, కాస్ట్లీ సోఫాలు, కాస్ట్లీ ఆల్టెక్లు, ఈ టెక్లు, ఆ టెక్లు, అన్నిటి మీద
కాపుదల, తన ఆత్మీయ జీవితం తన కాపుదల పెట్టుకున్నాడు, ఆత్మ సంబంధమైన కాపుదల పెట్టుకున్నాడు. బయటవి ఏవి ఉన్నా ఏవి లేకపోయినా సరే తన ఆత్మీయ జీవితము ఆత్మ సంబంధమైన రక్షణలో రక్షించబడ్డాం. ఎక్కడున్నాం మనం? రక్షించబడ్డాం. ఎక్కడికి? క్రీస్తు దగ్గరికి రక్షించబడ్డాం. ఎక్కడి నుంచి? అపవాది సాతాను సంబంధమైన స్థితి నుంచి రక్షించబడ్డాం. ఎక్కడికి? పరలోక రాజ్యానికి, ప్రభు దగ్గరికి రక్షించబడ్డాం. రక్షించబడ్డావా? ఎక్కడి నుంచి రక్షించబడ్డావు? ఎక్కడికి రక్షించబడ్డావు? డివైన్ ప్రొటెక్షన్, ఆత్మ సంబంధమైన కాపుదల, ఆత్మ సంబంధమైన కంచి మీ హృదయానికి, మీ ప్రార్థనకి, మీ ఆరాధనకు ఉండాలి. ఎప్పుడైతే కంచి వేసావో, కంచి వేసిన ఆ దొడ్డిలో కానీ లేకపోతే ఆ ప్రదేశంలోకి ఎటువంటి జంతువు రాదు. ముళ్ళ కంచెలు వేస్తుంటారు, పొలాల చుట్టూ ముళ్ళ కంచెలు వేస్తుంటారు. అక్కడున్న జంతువులకి వాటికి సంబంధించి ఆ కంచెలుంటే అవి చూస్తే దగ్గరికి వెళ్తే గుచ్చుకుంటాయి. అమ్మో ఇక్కడ వెళ్ళడానికి దారి లేదు, నేను లోపలికి వెళ్ళాలని ఉంది, అదంతా పంట అంతా తినేసి దున్నేయాలని ఉంది. కంచె ఉంది, ఎక్కడుంది? ఇది పొలము, ఎక్కడుంది దారి లేదా? ఎక్కడ కూడా దారి లేదా? అసలు దారి ఎక్కడ కంచె వేసుకున్నాడా? ఎంత దట్టంగా వేసుకున్నాడేటండి వాడు? వేసుకున్నారా? బలంగా వేసుకున్నారా? తుమ్మితే ఊడిపోయే బత్తి అంటండి, తుమ్మితే ఊడిపోద్దండి ముక్కు, తుమ్మితే ఊడిపోయే భక్తి నో. తుమ్మితే ఊడిపోయే భక్తి, శ్రమ వస్తే మారిపోయే భక్తి, నష్టం కలిగితే మారిపోయే కళ్ళు, రూపురేఖలు, ఆలోచనలు, విధానాలు, పద్ధతులు. మనం ప్రమాదంలో ఉన్నామండి, జాగ్రత్త. అపవాది ఇట్టే షూట్ చేసేస్తాడు. మనం చాలా ప్రమాదంలో మనం ఉన్నాం. డివైన్ ప్రొటెక్షన్, చాలా లోతైన విషయాలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధంగా నీ ప్రార్థనా జీవితానికి కంచె వేసుకున్నావా? నీ విశ్వాస జీవితానికి కంచె వేసుకున్నావా? ఈరోజు ఆ కంచె వేసుకొని నువ్వు కాపాడుకోగలవు. భయముతోనూ వణుకుతోనూ తమ రక్షను కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే దాని అర్థం ఏంటి? దోచుకునేవాడు వస్తున్నాడు. మరి దోచుకునేవాడు వస్తున్నాడు కాబట్టి వాడి నుంచి కాపాడబడాలంటే మరి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు మీరు? ఆ గుమ్మంలోకి రావడానికి లేకుండా గేటు పెట్టుకున్నాను, దానికి తాళం పెట్టుకున్నాను. ఎందుకు? ఇక్కడికి వచ్చే మనుషులు ఒక అంచనా. ఏమండి, ఇంకొంచెం మీరు ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్తే అక్కడ ఎక్కలేదులేండి. ఇక్కడే కొంచెం ధనవంతులంటే ఏం చేస్తారు? వాళ్ళు ఎత్తుగా పెట్టుకుంటారు, దానిపైన మళ్ళీ ఇంకో పెన్షన్ వేస్తారు. ఎక్కడ డోర్ ఓపెన్ అయిందంటే కొయ్ 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 అనే సౌండ్లు వస్తుంటాయి. ఎందుకంటే లోపల విలువైనవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు గోడల మీద ఆ కరెంట్ తీగల్లాగా ఉంటాయి, వాళ్ళు వేసుకుంటారు. అది ఎవ్వడు కూడా ఏక కూడా లోపల రావడానికి వీల్లేదు, నా పర్మిషన్తోనే రావాలి. జ్ఞానవంతుడు దట్టంగా కట్టుకున్నాడు, జ్ఞానానుసారంగా కట్టుకున్నాడు. సౌండ్ వస్తుందా? అపవాది వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడా? అదిగో సంబంధం లేని ద్వారం ఓపెన్ అవుతుంది, ఓపెన్ చేస్తున్నావు నువ్వు. గుర్తుపెట్టుకోండి, దాన్ని కట్టుకోవాలి జాగ్రత్తగా. దాన్ని కట్టుకునే మార్గము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహం, మంచితనం, విశ్వాసము, సాత్వికము. వీటితో కట్టుకోవాలి అన్నాం. భాస్కర్ బాణం వీటితో కట్టుకోవాలి, వీటితో కట్టుకోవాలి. ప్రేమతో ఏది ఏమైనా సరే ప్రేమ నిలిచి ఉండాలి. ఎప్పుడైతే ఒక మాట లేచిందా అపవాది బాణం వర్కౌట్ అవుతుందన్నమాట. నో, తగ్గిపోవడమే, నువ్వు తగ్గిపోవడం, వాడు తగ్గిపోవడమే. నువ్వే తగ్గాలి, వాళ్ళే తగ్గాలి. నో, మీరే తగ్గాలి, మీరే తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళకే ఆశీర్వాదము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనల్ని కాపాడుకున్న దేవుడు, మనల్ని కాపాడిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు. ఆయన క్రీస్తులోనికి ఆయన రక్షించాడు. మనకేమీ కాదు. యెహోవా ఈరే ఆయన చూసుకుంటాడు. ఎప్పుడైనా సరే మనం వెళ్తున్న మార్గంలో సరిచూసుకోండి. అది వాక్యానుసారంగా ఉందా? ఏ డోకా లేదు. విశ్వాసంతో వెళ్ళిపోండి, ఏ డోకా లేదు.
ఎవరు మనల్ని దోచుకోలేరు. ఇహలోక మనుషులు దోచుకునేంత బలహీన మార్గాలు కాదు ప్రభు యొక్క మార్గాలు. వారు రాలేరు ఆ మార్గాల్లో. వాళ్ళ మార్గాలు ఎలా ఉంటాయి తెలుసా? చూడడానికి ఎర్ర సముద్రంలాగా ఉంటుంది, అందులో మార్గం వచ్చేస్తుంటుంది. విశ్వాసులు వెళ్ళిపోతుంటారు. అనుకోవచ్చు, ఒరే ఎప్పుడు దిగిపోతే ఇవన్నీ పెద్ద రాశిలాగా అయిపోయినాయి. ఈ రెండు ఏంటవి? ఎర్ర సముద్రం ఒక గోడలాగా మారిపోయింది, నీళ్లు ఒక గోడలాగా ఆగిపోయినాయి అటుపక్క ఇటుపక్క. అమ్మో మధ్యలోకి వెళ్తే మునిగిపోతామేమో. ఎప్పటి వరకు ఆగుతారా బాబు ఇవి? ఎంతసేపు ఆగితే అమ్మో ఎందుకు వచ్చిందిరా బాబు నీ లోపల రాను నేను. మీరు విశ్వాసంతో అడుగు పెట్టాలి, విశ్వాసంతో అడుగు పెట్టాలి. నేను చెప్పాను కదా, దానియేలు సింహం బోన్లో వేయకుండా ప్రభు ఆపగలడు. కానీ అక్కడ సాక్ష్యం ఎలా వస్తుంది? సాక్ష్యం రావాలి కదా. సాక్ష్యం రావాలంటే ఏం చేయాలి? శ్రమ రావాలి. కాబట్టి శ్రమ రావాలి అంటే మనం ఏం చేయాలి? ఏ స్థితి అయినా సరే దేవుడి కొరకు నిలబడాలి. ఏ స్థితి అయినా సరే దేవుడి కొరకు. వారికి శ్రమలు వస్తాయి. ఏ మనుషులు వస్తే ఆ మనుషులు మాట్లాడి ఏ అంటే ఆ గొడుగు పట్టుకునే వారి శ్రమలు రావు. ఎందుకంటే మీ దగ్గర మీకు మంచిగా, వాళ్ళ దగ్గర వాళ్ళకి మంచిగా, దేవుడి దగ్గర దేవుడికి మంచిగా, అందరికి సమన్వయం చేస్తారండి. హల్లెలూయా. మనుషులకి దేవుడికి అందరికీ కూడా సమన్వయం చేస్తారు. ఎంగిలి జీవితాలు అవన్నీ కూడా. దేవుని, మనుషుల్ని, మన లోకాన్ని, ప్రభుని సంతోష పెట్టలేము. ఇద్దరు నాయకులకు ఒకరు ఎప్పుడు కూడా ఒక కాపలాదారుడు, ఒక పనివాడు ఉండడు. అయితే ఒకరిని తృణీకరించి ఇంకోటిని అంగీకరిస్తాడు. వీడిని అంగీకరించిన వాళ్ళని తృణీకరిస్తాడు. ఒకే నాయకుడు, ఒకే పనివాడు. ఈరోజు మనం కాపాడబడుతున్నామా? మన ప్రార్థనా జీవితము, దేవుని యొక్క ప్రేమ, ప్రభు యొక్క కార్యాలు ఈరోజు మనం చూసి మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా మనం ఉండగలుగుతున్నామా? ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. యేసువైపు మనం చూద్దాం, యేసువైపు మనం చూద్దాం, యేసువైపు మనం చూద్దాం. డివైన్ ప్రొటెక్షన్. ప్రభా, దేవాని సన్నిధికి వస్తున్నామయ్యా. మా ప్రార్థనా జీవితం, మా ఆత్మీయ జీవితము క్రీస్తు వలె ఈ లోకాన్ని కనపరచబడాలి. యేసు వలె నా ఆలోచన, మాట, విధానాలు ప్రభా ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ సరైన ఆత్మీయ ఎదుగుదల మాటలు, సరైన ఆత్మీయ ఎదుగుదల తీర్మానాలు ఈరోజు మనం తీసుకోగలిగితే డివైన్ ప్రొటెక్షన్ మీకు, మీ కుటుంబాలకి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు దైవిక సంబంధమైన రక్షణ, పర సంబంధమైన రక్షణ దేవుడు మీకు, మీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. ప్రభా, ఏది ఏమైనా క్రీస్తులో నా ప్రభుతో, యేసుతో టీవీగా నేను ముందుకు వెళ్ళిపోదాం. అడ్డుగా వచ్చి ఏవైనా సరే మనం ఏవి కూడా ఆపలేవు. ఒక తీర్మానం మనం చేసుకుందాం ఈరోజు. ప్రభా, ఈ ఆత్మ సంబంధమైన కాపుదల్లో నేను ఉండాలి ప్రభా. ప్రభా, చిన్న చిన్న కంచి కాదు ప్రభా, దిట్టగా ఆ ప్రొటెక్షన్, ఆ ముళ్ళ కంచి, యోబు చుట్టూ వేసిన కంచి ప్రభా, నాకు, మాకు, మా కుటుంబాలకి ఆ కంచి పరిశుద్ధాత్మడా మీరే దయచేయండి ప్రభా, మీరే దయచేయండి ప్రభా, మీరే దయచేయండి ప్రభా. నీ వాక్యంతో మేము ఉండాలి ప్రభా, నీ వాక్యంతో ఉండాలి ప్రభా. మీరే కార్యం చేయండి. ఇందుకో వారంలో పరిస్థితులు మారబోతున్నాయి. జ్ఞానానుసారముగా తీర్మానం చేసుకునే కృప బిడ్డలకు దయచేసి బలపరిచి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాల్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి తీసుకున్న తీర్మానం మీద దృఢముగా, స్థిరముగా అంతం వరకు నిలబడే కృప పరిశుద్ధాత్మనుడు మనందరికీ దయచేసి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా.